హీరోల స్టెప్పులతో వార్తల్లో నిలిచిన డాన్స్ మాస్టర్స్ ఇప్పుడు ఆరోపణలతో హాట్ టాపిక్ గా మారారు. టాలీవుడ్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ లో తాజాగా చెలరేగిన వివాదం ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తుంది. సీనియర్ కొరియోగ్రాఫర్ దినేష్ మాస్టర్ చేసిన ఆరోపణలు నేరుగా జానీ మాస్టర్ ను టార్గెట్ చేయడంతో ఆ వ్యవహారం మరింత చర్చానీయాంశంగా మారింది. ముఖ్యంగా స్థానిక డాన్సర్లకు అవకాశాలు తగ్గించి ముంబై నుంచి డాన్సర్లను తీసుకొస్తున్నారన్న ఆ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. దినేష్ మాస్టర్ రీసెంట్ గా జానీ మాస్టర్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ కు చెందిన డాన్సర్లు అందుబాటులో ఉన్నప్పటికీ వారికి అవకాశాలు ఇవ్వకుండా బయట రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులను తీసుకొస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల లోకల్ యూనియన్ సభ్యులు ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారని ఆయన పేర్కొన్నారు. నిజానికి టాలీవుడ్ లో భారీ పాటల చిత్రీకరణలు జరిగే సమయంలో వందలాది మంది డాన్సర్లు అవసరం అవుతూ ఉంటారు. అలాంటి సందర్భాలలో లోకల్ ఆర్టిస్టులకు ఇంపార్టెన్స్ దక్కాలనే అభిప్రాయం యూనియన్ సభ్యుల్లో ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆ లక్ష్యానికి విరుద్ధంగా ఉన్నాయని కొందరు వాదిస్తూ ఉన్నారు. ఇదే అంశాన్ని దినేష్ మాస్టర్ బహిరంగంగా ప్రస్తావించడం వివాదానికి సెంటర్ పాయింట్ గా మారింది. అసోసియేషన్ కు చెందిన పలువురు సభ్యులు అభిప్రాయం ప్రకారం స్థానిక డాన్సర్ల సంక్షేమం కోసం యూనియన్లు ఏర్పడ్డాయి. అలాంటప్పుడు బయటి ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో ఆర్టిస్టులను తీసుకురావడం వల్ల ఇక్కడ ఆర్టిస్టులపై ఎఫెక్ట్ పడుతుంది అని వారు అంటున్నారు. మరోవైపు పెద్ద సినిమాల అవసరాలు, ప్రత్యేక డాన్సర్ స్టైల్స్ ను షెడ్యూల్ ఒత్తిడులు వంటి కారణాలతో కొన్నిసార్లు ఇతర ప్రాంతాల డాన్సర్లను ఎంపిక చేయాల్సి వస్తుందని మరో అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఆ వివాదంలో అత్యంత ఆసక్తికరమైన అంశం జానీ మాస్టర్ రెస్పాన్స్. దినేష్ మాస్టర్ చేసిన ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జానీ మాస్టర్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఇండస్ట్రీలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆరోపణలను ఆయన ఖండిస్తారా లేక పూర్తి వివరణ ఇస్తారా అన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే జానీ మాస్టర్ పేరు గత కొంతకాలంగా వివిధ కారణాలతో వార్తల్లో నిలుస్తుంది. ఇప్పుడు డాన్స్ యూనియన్ కు సంబంధించిన తాజా వివాదం కూడా ఆయన చుట్టూ చర్చగా మరింత పెంచింది. దీంతో ఈ వ్యవహారం కేవలం ఇద్దరు కొరియోగ్రాఫర్ల మధ్య మాటల యుద్ధం కాకుండా లోకల్ ఆర్టిస్టుల ఉపాధి, యూనియన్ సిస్టమ్, ఇండస్ట్రీ వివాదాలపై చర్చకు దారితీస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ డాన్స్ వర్గాలలో ఒకటే ప్రశ్న వినిపిస్తుంది: ముంబై నుంచి డాన్సర్లను రప్పిస్తున్నారా? ఆరోపణలకు జానీ ఏమన్నా సమాధానం చెబుతున్నారా? ఆయన స్పందన వచ్చిన తర్వాతే ఆ వివాదం ఏ మలుపు తిరుగుతుందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.